ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చావన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సుధీర్ గారు. నమస్కారం అండి. తెలియని విషయాల్ని మీరు మాకు చెబుతూ ఉన్నారు. ప్రత్యేకించి బయటకి రానివి, బయట ప్రపంచానికి తెలియనివి, ఒకవేళ తెలిసినా కొంతమందికి మాత్రమే తెలిసిన వాటి గురించి మనం చర్చిస్తున్నాం. అందులో టెంపుల్స్ గురించి మరీ ముఖ్యంగా. మన జీవిత గమనం, మన రోజు గడవాలంటే నవగ్రహాలు ఏ విధంగా అయితే ఉంటాయో, గ్రహాలు అనుకూలించట్లేదండి, గ్రహాలు ఇలా ఉన్నాయండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆ గ్రహాలకి సంబంధించి శివాలయాల్లో కావచ్చు, ఏదైనా ఆలయాల్లో మనం ఒక పక్కగా ఒక ఆలయం చూసి అక్కడే అభిషేకాలు అవి చేసుకుంటాం. కానీ ప్రత్యేకంగా ఈ నవగ్రహాలే ప్రధాన దైవాలుగా ఉన్నటువంటి ఆలయాలు తమిళనాడులో ఉన్నాయని విన్నానండి. ప్రత్యేకించి కుంభకోణం దగ్గర. అసలు కుంభకోణం దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఆలయాల విశిష్టత ఏంటి, స్వయంభువా, అవి ప్రతిష్ఠించినవా, ప్రత్యేకతలు ఏమిటి అసలు నవగ్రహాలయాలు? సో కుంభకోణం ఒక స్పిరిచువల్ హబ్ అండి. ఆది కుంభేశ్వర స్వామి కుంభకోణంలో ప్రధాన దైవము. కుంభకోణంలో ఈ కుంభకోణం ప్రాంతం చుట్టూరా చాలా వైష్ణవాలయాలు, శివాలయాలు, అందులో భాగంగా నవగ్రహాలయాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్పుకోదగిన సూర్యుడు నుంచి మనకి రాహుకేతువుల వరకు అన్ని ఆలయాలు ఈ కుంభకోణం చుట్టూరా ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకున్నా 1-2 days లో అలా టూర్ గైడ్ చేసుకొని తీసుకొచ్చేస్తారు. ఒక్కొక్క ఆలయము దాని ప్రత్యేకత, దాని స్థల పురాణము, దాని విశిష్టత ఉందండి. సూర్యుడి ఆలయం అనుకోండి, తిరుమంగళకుడి అనే ఒక క్షేత్రం, పంచమంగళ క్షేత్రం అంటారు దాన్ని. ఎందుకంటే ఊరి పేరులోనే మంగళము, అమ్మవారి పేరు మంగళాంబిక, మంగళ విమానము, మంగళ తీర్థము, మంగళ గణపతి, మంగళంతో కూడుకున్నటువంటి క్షేత్రం. ఆ పురాణ కథనం ఒకటి ఉంది. ఆ క్షేత్రానికి ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషికి కుష్ఠరోగం ఉంటే నవగ్రహాలకి ఆయన ఆరాధిస్తే వాళ్ళు ప్రత్యక్షమై నివృత్తి చేస్తారు. కోపగించిన బ్రహ్మ, నేను రాసింది నువ్వు ఎలా చెబుతావని చెప్పేసి నవగ్రహాలకు కూడా కుష్ఠరోగం వచ్చేలా శపిస్తారనమాట. నవగ్రహాలు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో తిరుమంగళకుడిలో స్వామి గురించి ప్రార్థన చేసి, శివుడు అమ్మవారి గురించి ప్రార్థన చేస్తే, ఇక్కడున్న స్వామి పేరు ప్రాణనాథేశ్వర స్వామి. ఆ ప్రాణనాథేశ్వర స్వామి అనే పేరు రావడానికి కూడా కథనం ఉంది. ఈ నవగ్రహాల విషయం చెప్పిన తర్వాత నేను చెప్తాను. అయితే ఇక్కడ ప్రార్థన చేస్తే శివుడు ప్రత్యక్షమై వీళ్ళకి ఈ దోష నివృత్తి చేస్తాడు. దాని తర్వాత ఈ నవగ్రహాలు అక్కడ ఏర్పడ్డాయి. ఈశాన్య భాగంలో, ఈ తిరుమంగళకుడి అనే గ్రామానికి ఈశాన్యంలో సూర్యనార్ కోయిల్ అని ఉంటుంది, సూర్యుడి ఆలయం. అక్కడ ఈ సూర్యుడి ఆలయం ఏర్పడి ఒకే ఆలయంలో సూర్యుడు ఉండి, సూర్యుడి చుట్టూరా నవగ్రహాలు ప్రత్యేకమైన ఆలయాల్లో ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే సూర్యుడికి ఎదురుకుండా గురువు ఉంటాడు. సో ఇట్స్ మహాయోగం అండి. సూర్యుడు గురుడు కలిసి ఉండడం యోగము. ఈ ఆలయంలో మూల సన్నిధి సూర్యుడు అయితే, సూర్యుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇప్పుడు నంది గాని గరుత్మంతుడు గాని చూస్తాం కదా, అలా గురుడు కనబడతారు మనకి ఈ ఆలయంలో. చాలా మంది నవగ్రహ దోష నివృత్తి కోసం అని వెళ్తారు. వెళ్ళి అభిషేకం చేయడము, అర్చన చేయడము, ప్రదక్షిణ చేయడము, నమస్కారం చేయడంతోనే తృప్తి చెందుతాడు సూర్యుడు. సూర్యనార్ కోయిల్. ఈ సూర్యనార్ కోయిల్ తిరుమంగళకుడి అనే క్షేత్రానికి సంబంధించిన ఆలయంగా భావిస్తారు. తిరుమంగళకుడిలో ప్రాణనాథేశ్వర స్వామి, మంగళాంబిక అమ్మవారు. ఓ చోళ మహారాజు ఉండేవాట. ఆయన కింద ఉన్న మంత్రి ట్యాక్స్ మనీతో, ఇప్పుడు మనకి భద్రాచలం స్టోరీ ఎలా ఉంది, ఆ ట్యాక్స్ మనీతో ఆలయం కట్టిస్తే ఆ చోళ మహారాజు ప్రాణ దండన ఇస్తాడు, అంటే శిరశ్ఛేదన దండన ఇస్తే ఈ మంత్రి యొక్క భార్య అక్కడ ఉన్న స్వామికి అమ్మవారికి ప్రార్థన చేస్తే తిరుమంగళకుడికి వెళ్ళి చంపండి అంటాడట ఆ చోళ మహారాజు. అక్కడే ఆయన అక్కడ కట్టాడు కనుక అక్కడే చంపేయండి అంటే, ఈవిడ ప్రార్థన చేస్తే అక్కడ అమ్మవారు ప్రత్యక్షమై తిరిగి ప్రాణ ప్రదానం చేస్తుందంట. శివుడు మళ్ళీ బ్రతికిస్తాడట ఆవిడ భర్తని. అందుకని ఆ క్షేత్రానికి స్వామి పేరు ప్రాణనాథేశ్వర స్వామి, అమ్మవారి పేరు మంగళాంబిక. చాలా మాంగళ్య దోషాలకి నివృత్తి అంతా అక్కడ అవుతుంది అని చెప్పేసి అక్కడ జరుగుతుంది. ఈ టెంపుల్ సూర్యుడి టెంపుల్ కి కనెక్టెడ్. అలాగే తింగళూర్ అని ఒక క్షేత్రం టువర్డ్స్ తంజావూర్ వెళ్లే రీజన్ లో ఉంటుంది. ఇక్కడ చంద్రుడి ఆలయం ఉపాలయంగా కైలాసనాథ స్వామి, అమ్మవారు ఉపాలయంగా చంద్రుడు. సో ఈ అన్ని నవగ్రహాలలో శివుడు ప్రధానము, ఉపాలయంగా గ్రహాలు ఉంటాయి. ఇక్కడ మనకు తెలిసిందే విషయం కదా, చంద్రుడికి శాపం ఉంటుంది.
క్షయరోగం వస్తుంది. మళ్ళీ ఆ శాప నివృత్తి ఇక్కడ జరిగింది. దాని తర్వాత ఇక్కడ చంద్రుడు ఏర్పడ్డాడు అని చెప్పేసి ప్రతీతి. చాలా అద్భుతమైన ఆలయం. ఈ తింగళూరుకి ఒక చాలా అద్భుతమైన భక్తుడితో రిలేటెడ్ ఒక స్టోరీ ఉంటుంది. ఒక నాయనారు ఉంటాడు. ఆయన గురువుగా భావించే తిరునావకరసర్ అనే ఆయన అప్పర్ అని ఈ నాయనార్లు శివభక్తులు 63 మంది ఉంటారు కదా, అందులో అప్పర్ ఒకరు. చాలా నలుగురు శ్రేష్టమైన భక్తుల్లో ఆయన ఒకడు. ఆయన చాలా భావిస్తూ ఆ ఊర్లో మొత్తం అప్పర్ తోనే పేర్లు పెట్టుకుంటాడట. అప్పర్ ధర్మసత్రము, అప్పర్ వైద్యశాల, అప్పర్ అని అప్పర్ తోనే అన్ని పేర్లు పెట్టుకుని తిరునావకరసర్ తోనే ఉంటాయి. ఒకసారి తిరునావకరసర్ ఆ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటే ఏంటి నా పేరుతో ఎన్ని ఉన్నాయి అని చూస్తే ఆయన అడుగుతారట, ఎవరి వల్ల ఏర్పడింది ఇది అంటే, ఈ ఫలానా వ్యాపారి ఉన్నాడు, ఈయన మీకు చాలా డివోటీ, దానికోసమే పెట్టుకున్నారంటే ఆయన ఇంటికి భోజనాలకు వెళ్తారట అప్పర్. వెళ్ళినప్పుడు అరటాకు కోయడానికి ఆ భక్తుడి యొక్క కుమారుడు వెళ్తే పాము కాటుతో ఆ కుమారుడు చనిపోతే అప్పర్ లేదు వాడిని పిలువు వస్తాడు అని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేస్తే ఆ కుమారుడిని బ్రతికించిన ప్లేస్ మళ్ళీ తింగళూరు అనే క్షేత్రము. అలా ఒక భక్తుడి చరిత్రతో కూడా కనెక్టెడ్ ఉన్న క్షేత్రాలు ఈ అన్ని శివక్షేత్రాలు. ఈ 63 మంది భక్తులు పాడిన క్షేత్రాలు. పాడలు పెట్ట క్షేత్రం అంటారు వీళ్ళు. 108 దివ్యదేశాలు ఎట్లా మనకి వైష్ణవంలో చూస్తాం కదా, పాడలు పెట్ట స్థలం అని ఈ స్థలాల్లో ఇవన్నీ నవగ్రహ స్థలాలు కూడా దాంట్లోనే వస్తాయి. సో తింగళూరు చంద్రుడికి సంబంధించిన క్షేత్రము. తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా వైదీశ్వరన్ కోయిల్ అని ఇదివరకు వీడియోలో, కుజుడికి సంబంధించిన క్షేత్రం. అలా కుజుడు క్షయరోగం ఉండి మళ్ళీ కుజుడికి దోష నివృత్తి చేశాడు, వైద్యుల్లా వచ్చాడు గనక వైద్యనాథేశ్వర స్వామి అని అక్కడ. ప్లస్ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఒక్క మొహంతో కనబడతాడు, షణ్ముఖుడు కదా, అమ్మవారి కోసమని ఒక ముఖంతో కనబడి చాలా అందంగా కనబడతాడు. అక్కడే అమ్మవారు ఆయనకు శూలం ఇస్తుందనేసి ఆ శూలాయుధము. దాని తర్వాత సురాపద్మ సంహారం అవుతుంది. ఆ సైన్యంలో దెబ్బలు తాకిన వాళ్ళందరికీ వైద్యం శివుడు చేశాడు కనుక వైద్యనాథ స్వామి అని వైదీశ్వరన్ కోయిల్లో చాలా ప్రత్యేకమైన ఆలయం అండి వైదీశ్వరన్ కోయిల్. అక్కడే నాడీ జ్యోతిష్యం అంతా అక్కడ మనకు కనబడుతుంది. దాని తర్వాత తిరువెంకాడు అనో క్షేత్రం, అక్కడ శ్వేతారణ్యేశ్వర స్వామి శివుడి పేరు, అమ్మవారి పేరు బ్రహ్మ విద్యాంబాళ్. అక్కడ బుధుడి సన్నిధి ఉంటుంది. ఇది కూడా శివాలయం, చాలా పెద్ద శివాలయం. ఈ శివాలయంలో అఘోరమూర్తి అనే శివుడిని మనం చూడగలుగుతాం. సుమారుగా 7 feet శివుడు త్రిశూలం పట్టుకొని విగ్రహ స్వరూపంలో అష్టభుజలతో త్రిశూలం పట్టుకొని ఒక రాక్షస సంహారం ఆ శ్వేతారణ్యం అనే క్షేత్రంలో సంహారం చేశాడని చెప్పేసి, దాని తర్వాత అక్కడ స్వామి వెలిసాడని చెప్పేసి అక్కడ ప్రతీతి. ఆ స్వరూపాన్ని చూస్తే మీకు గూస్ బంప్సే లిటరల్ గా. శివుణ్ణి మీరు ఎప్పుడు అలా విగ్రహ స్వరూపంలో చూడకపోయి ఉండొచ్చు. శ్వేతారణ్యం తిరువెంకాడులో మాత్రం మీరు అఘోరమూర్తిగా అక్కడ మీరు స్వామిని చూడగలుగుతారు. బ్రహ్మ విద్యని అమ్మవారు అనుగ్రహిస్తుంది కనుక అక్కడ బ్రహ్మ విద్యాంబాళ్. అక్కడే ఉపాలయంగా బుధుడి సన్నిధి ఉంటుంది. ఆ ఆలయం చాలా రమ్యమైన ప్రదేశం. నాకు తెలిసి ఆలయంలో 4 కోనేర్లు ఉన్నాయండి, పెద్ద పెద్ద కోనేర్లు. ఒక్కొక్క కోనేరుకి ఒక్కొక్క ప్రత్యేకత. అక్కడ స్నానం చేస్తే ఆ దోష నివృత్తి అని చెప్పేసి చాలా అద్భుతమైన క్షేత్రం అండి. మళ్ళీ దాని తర్వాత గురుడి క్షేత్రము ఆలంగుడి అని చెప్పేసి. ఆలంగుడి కుంభకోణం నుంచి మీరు తిరువారూరు వెళ్లే రూట్ లో వస్తుంది. చాలా ఆపత్ సహాయేశ్వరుడు శివుడి పేరు, ఆపత్ సహాయేశ్వరుడు. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ సముద్ర మథనం తర్వాత హాలాహలం వస్తుంది కదా, ఆపదలో ఉన్న దేవతలను ఆదుకున్నాడు అక్కడ స్వామి అని చెప్పేసి ఆపత్ సహాయేశ్వర స్వామి. ఆ ఆలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి గురుడి స్వరూపంలా భావించి అక్కడ కొలుస్తారనమాట. సో అక్కడ చాలా అద్భుతమైన ఆలయం అది కూడా. మళ్ళీ కంజనూర్ అనేసి శుక్రుడి ఆలయము, అది కూడా మీకు కుంభకోణం నుంచి మైలాడుతురే వెళ్లే రూట్ లోనే వస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, శివుడు అమ్మవారు కలిసి ఆలింగన మూర్తిగా ఉన్న స్వామిని శుక్రుడిలాగా అర్చిస్తారు. చాలా ఉత్కృష్టమైన ఆలయము, వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అది కూడా, కంజనూర్ అనేసి. దాని తర్వాత తిరునల్లార్ అని, ఇది చాలా ఫేమస్ అండి, శనికి సంబంధించింది కనుక చాలా ఫేమస్. దర్భారణ్యేశ్వర స్వామి శివాలయం. దర్భల అరణ్యం ఉండేదట అక్కడ. అక్కడ వెలిసిన శివాలయంలో భాగంగా ఉపాలయంగా
శనీశ్వరుడు ఆలయం ఉంటుంది. నలదమయంతుల కథ అక్కడ జరిగిందనేసి, నలుడు అక్కడ ఆ ప్రాంతంలో రాజులా ఉన్నప్పుడు ఆయనకి ఈ శని మహాదశ పట్టి చాలా దారిద్ర్యం అనుభవిస్తున్న సమయంలో ఇక్కడ నలతీర్థం అని ఒక తీర్థం ఉంటుంది కొలను, అక్కడ స్నానం ఆచరించి అక్కడ వెళ్ళి దర్భారణ్యేశ్వర స్వామిని సేవించి శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకుని ఆ దోష నివృత్తి జరిగిందని తిరునల్లారు. తిరునల్లారు దర్భారణ్యేశ్వర స్వామి చాలా చాలా ప్రశస్తమైన ఆలయం. నాట్ ఓన్లీ ఫర్ శివాలయం, శనీశ్వరుడు ఆలయం కాకుండా సప్త విటంగ క్షేత్రం అని ఉంటాయండి. 7 types of dances that Shiva does. అందులో ఇక్కడ ఉన్మత్త నటనం అంటే తాగి ఉన్న వాళ్ళు ఎలా తూలుతారు అలాంటి డాన్స్ స్టైల్ అన్నమాట. త్యాగరాజస్వామి అని మీరు తిరువారూరు క్షేత్రం వినుంటారు, చాలా పెద్ద శివాలయము. అక్కడ స్వామి విష్ణుమూర్తి యొక్క హృదయంలో అర్చింపబడిన శివుడు అని ప్రతీతి తిరువారూరులో. అయితే అక్కడ నటన ఎలా ఉంటుంది, మన శ్వాస తీసుకుంటే ఎలా ఉంటుందో అలా డాన్స్ స్టైల్ శివుడిది. తిరునల్లారు అనే క్షేత్రంలో ఉన్మత్త నటనం, తాగి ఎలా తూలిపోతూ ఉంటారో అక్కడ ఉన్న త్యాగరాజ మూర్తి అలా తూలిపోతాడు అనమాట. అక్కడ మీకు ఉత్సవం అయినప్పుడు ఆ త్యాగరాజ స్వామిని కూడా అలాగే ఊపేస్తూ ఉంటారు, ఇలా పడిపోతాడు మళ్ళీ అలా పడిపోతాడు, ఆ వాద్యం కూడా అలా వాయిస్తూ ఉంటారు. చాలా ప్రశస్తి ఉన్న క్షేత్రము తిరునల్లారు, చాలా సత్యం కూడా. చాలా మందికి శని దోష నివృత్తి ఇక్కడ జరుగుతుంది. అక్కడ వెళ్ళి ఆ కొలను నల్ల తీర్థంలో స్నానం చేసి నిష్ఠగా చేస్తే ఖచ్చితంగా దోష నివృత్తి అవుతుంది. అలాగే రాహుకేతు క్షేత్రాలు 2 ఉంటాయి. తిరునాగేశ్వరం అని చెప్పేసి కుంభకోణంలోనే లిటరలీ 2 kilometers 3 kilometers రేంజ్ లోనే ఉంటుంది. నాగనాథ స్వామి అమ్మవారు, బృహన్నాయకి అమ్మవారు అక్కడ. ఆ ఆలయంలో ఉపాలయం లాగా రాహు ఆలయం ఉంటుంది. ఇక్కడ మనం రాహు స్వరూపం మానుష స్వరూపంలో కూర్చొని ఉండి 2 భార్యలతో ఉంటారు. రాహుకాలంలో విశేషంగా అభిషేకాలు అవుతాయి. చాలా మంది అనుభవాలు ఏంటంటే అక్కడ రాహుకాలంలో అభిషేకం చేసే టైంలో పాలు నీలంగా కనబడతాయట. అలా పాలు పోస్తే అభిషేకంలో నీలంగా కనబడి పెద్ద స్వరూపం అండి. నాకు తెలిసి 4-5 feet కూర్చున్న స్వరూపం రాహు స్వరూపం. చాలా పెద్ద ఆలయం కూడా. 9th centuryలో కట్టించిన టెంపుల్. ఈ ఆలయంలో వాసుకి, కర్కోటకుడు, ఆదిశేషుడు శివుణ్ణి అర్చించాడు గనక అక్కడ నాగనాథ స్వామి అని ఆలయం. తర్వాత కీళ్పెరుంపళ్ళం అనేసి మీకు టువర్డ్స్ సీర్గాళి రీజన్ లో వస్తుంది, కేతు ఆలయము. కేతు అక్కడ స్వామిని అర్చించాడని చెప్పేసి నవగ్రహ ఆలయాలు, ఒక్కొక్క ఆలయానికి దాని ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దాని తగిన దోష నివృత్తి అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కుంభకోణం చుట్టూరు ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి మనకి? సో అందరికంటే దూరం అంటే కీళ్పెరుపాళెం రాహు క్షేత్రమే కొంచెం దూరము, నాకు తెలిసి 40 kilometers. తిరునల్లారు కొంచెం దూరము. సూర్యనార్ కోయిల్ ఇవన్నీ అన్ని దగ్గరేనండి. సో మనము నవగ్రహ సీక్వెన్స్ లో వెళ్ళాలి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు అంటే ఇట్ విల్ బికమ్ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళాలి అంటే 1.5 day 1 day కవర్ చేసేసుకోవచ్చు. 1 day కవర్ చేసుకోవచ్చు. అంటే కొంచెం దూరం అన్నారు కదా రాహు ఆలయం. ఇప్పుడు మీరు సూర్యనార్ కోయిల్ పక్కనే, అలా సూర్యనార్ కోయిల్ పక్కనే శుక్రుడు ఆలయం, అలా శుక్రుడు ఆలయం కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరునాగేశ్వరం వచ్చేసేయచ్చు. ఒక పూటలో 4, ఇంకో పూటలో 4-5 కంప్లీట్ చేసుకుంటే 1 day అయిపోతాయి. రీజన్ వైజ్ గా డివైడ్ చేసుకోండి. జీవితంలో ఒకసారైనా వెళ్ళాలి. దేర్ ఎనర్జీ హబ్స్ అండి. మీరు అక్కడ వెళ్ళి ఆ పాజిటివిటీని, ఆ ఎనర్జీని మీరు సీక్ చేసుకొని రావాలి. అంటే ఏమైనా పూజలు ప్రత్యేకంగా అక్కడ జరుగుతాయా, మనం అలా చేయించుకోవచ్చా? ఇప్పుడు రాహు ఆలయంలో అనుకోండి అభిషేకం అవుతుంది రాహు కాలంలో. కేతు ఆలయం అనుకోండి యమకండ కాలంలో అభిషేకం అవుతుంది. సిమిలర్ గా ఇప్పుడు శనివారం రోజు శనీశ్వరుడిది. మళ్ళీ ఈ ట్రాన్సిట్ ఉంటుంది కదా, గ్రహాల ట్రాన్సిట్ 2.5 years లో శని ట్రాన్సిట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ గురువు ట్రాన్సిట్ ఉంటుంది. అలాంటి ట్రాన్సిట్ టైంలో ఆ ట్రాన్సిట్ క్యాల్కులేట్ చేస్తారు కదా మన వాళ్ళు, జ్యోతిష్య శాస్త్రంలో నీట్ గా క్యాల్కులేట్ చేస్తారు కదా. ఆ క్యాల్కులేషన్ చేసే టైంలో కూడా అక్కడ ప్రత్యేకమైన పూజలు అవుతాయి ఆ ఆలయాల్లో. ఆ ఆలయాల్లో వెళ్ళి అలా పూజ చేసుకోవడం, ఏమీ లేకపోయినా మామూలుగా వెళ్ళి సందర్శన చేసుకొని ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని వచ్చినా దాని ఫలితం ఉంటుంది. మీరు ప్రత్యేకంగా మహా పూజలు చేయించాల్సిన అవసరం ఉంటుంది అని, డిపెండ్స్ ఆన్ ఎవ్రీబడీస్ నీడ్స్. తిరునల్లారు అయితే చాలా మంది మేబీ వెళ్ళుంటారు. ఇవన్నీ కూడా చూస్తే ఇంకా మంచిది చాలా, ఎందుకంటే ఎక్కడ దొరికేటువంటి అవకాశం కాదు ఇది, కేవలం కుంభకోణం దగ్గర మాత్రం. అవును, కుంభకోణం దగ్గర మాత్రమే మీరు ఇలాంటి ఆలయాలు చూడగలుగుతారు. నా చిన్నతనంలో మా అమ్మ నాన్నతో కలిసి వెళ్లే టైంలో అయితే తిరునల్లారు లాంటి ప్రాంతాల్లో వెళ్తే నిర్మానుషంగా ఉండేది.
ఇప్పుడు కొంచెం జనసంచారం అయ్యి కొంచెం టెంపుల్స్ కూడా మంచిగా డెవలప్ అవుతున్నాయి. సో మన టెంపుల్స్ మనం ఓన్ చేసుకుంటాం గనక మనం వెళ్ళాలి, వెళ్ళి మన టెంపుల్స్ బాగుపడాలి, మన ధర్మం నిలబడాలి అని చెప్పి కోరుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్స్ కి చెప్పాలండి. ఫస్ట్ మెయిన్ అదే కదా, మనం ఎంత మాట్లాడుకున్నా ఇప్పుడు అమ్మా నాన్న మనకి చెప్పారు తాతల తండ్రి నుంచి ఓకే ఇక్కడ వరకు, కానీ ఇక్కడ ఆగిపోకుండా ఇక్కడ నుంచి జనరేషన్ కూడా తెలిస్తే బాగుంటుంది. ఇంకా మన సంపద అదే కదా. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ జనరేషన్స్ చూడగలుగుతున్నామండి. వన్ సైడ్ ఆఫ్ ది జనరేషన్ ఇస్ కంప్లీట్లీ అగేన్స్ట్. ఓకే, ఎట్లా అంటే పేరెంట్స్ టెంపుల్ తీసుకెళ్తున్నామంటే మేము రామనేస్తున్నారు మొహం మీదే. అంతే. కొంతమంది జనరేషన్ దే ఆర్ మోర్ ఇంక్విజిటివ్ టు నో వాట్ ఇస్ ఇట్, ఏంటి మన హిస్టరీ ఏంటి, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయని కుతూహలం ఉంటుంది చాలా మంది. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఇఫ్ పీపుల్ సీక్, తెలుసుకొని వెళ్తే, జిజ్ఞాస ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం, అదర్వైజ్ మనం ఏం చేయలేం. మాది కూడా ఒక చిన్న ప్రయత్నం, ఇలా ఏమన్నా చెప్దాము వ్యూవర్స్ అని చెప్పి. సో ప్రయత్నిస్తాం మేము కూడా అక్కడ ప్రాంతాలకు వెళ్ళటానికి. మరి ముఖ్యంగా అది కూడా వారి అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలుగుతాం, అదర్వైజ్ మనం వెళ్ళలేమండి. అవునండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం.